సీల్స్ ఎత్తికెళ్తున్న వ్యవహారం బయటపడింది. ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఇంటి దొంగలే ఈ చోరీలు చేస్తున్నట్టు తేలింది. విద్యుత్ శాఖ మీటర్ గోదాంలో పనిచేస్తున్న ఎండీ నయీం కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులతో చేతులు కలిపాడు. మీటర్ల సీల్స్ దొంగలించి అమ్ముకునేవారు. మీటర్ పనిచేయకుండా ఆపేసి సీల్స్ వేస్తున్నారు. ఎవరైనా ఉద్యోగులు మీటర్ తనిఖీ చేసిన సీల్ ఉంటుంది కాబట్టి అనుమానం రాలేదు. కానీ ఎంత కరెంటు వాడినా మినిమం బిల్ మాత్రమే వస్తుంది. అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అసలు బాగోతం బయటపడింది. ఇప్పటి వరకు వందలాది సీల్స్ చోరీ చేసినట్టు తేలింది. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వీటిని కొన్న కస్టమర్లెవరని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆస్తులు అంతస్తులు కోల్పోవడంతో ఓ వ్యక్తి సైకోలా మారాడు. కార్లు బైకులు తగలబెడుతూ పైశాచికానందం పొందుతున్న సైకో కన్నయ్యను హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి ప్రాంతంలో ఇప్పటి వరకు 10కి పైగా కార్లను తగలబెట్టాడు. ఇక బైకుల సంఖ్య అయితే లెక్కే లేదు. చివరికి ఈ సైకోను కటకటాల్లోకి పంపారు పోలీసులు. చిరు వ్యాపారిని మోసం చేసి 5 లక్షల రూపాయలు దోచుకున్న 4 వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పోలీసులు. సగం రేటుకే సిగరెట్లు అమ్ముతామని వలవేసిన కేటుగాళ్లు చిరు వ్యాపారి వెంకటేశ్వరరావును నమ్మించి మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు చీటలను అరెస్ట్ చేశారు. సిబిఐ ఆఫీసర్లను బెదిరించి ఓ స్థల యజమాని బెదిరించి డబ్బులు వసూలు చేసిన 4గురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీసులు. వారి నుంచి 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ పరిధిలో ఓ స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలున్నాయి. నకిలీ సిబిఐ ఆఫీసర్లు రంగంలోకి దిగి మీపైన కేసులు నమోదయ్యాయని ఇరు వర్గాలను బెదిరించి డబ్బులు తీసుకున్నారు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఆఫీసర్లు దొరికిపోయారు. ఓ యువతిపై లైంగిక దాడి చేసిన రఫూన్ ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ మేడ్చల్ పోలీసులు. మెదకు చెందిన రఫూఫ్ మేడ్చల్లో ఉంటున్నాడు. స్థానికంగా ఉండే యువతిని రహస్యంగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వాడుకున్నాడు. యువతి ఫిర్యాదుతో రఫూన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న తెలకపాముల ముఠాకు చెందిన ముఖ్య సభ్యుడిని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 31 తులాల బంగారం 17 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. మరో 4 ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. ఓ జ్యువెలరీ షాపులో చోరీ కేసును ఛేదించిన పోలీసులకు ఈ ఖరానా దొంగ దొరికాడు. తోటి విద్యార్థుల ముందు లెక్చరర్లు మందలించారని టీటీసీ మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తండాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జరాసంఘంలోని డైట్ కాలేజీలో చదువుతున్న రవికుమార్ తోటి విద్యార్థినితో చనువుగా ఉండటం చూసి లెక్చరర్లు సిబ్బంది పిలిచి మందలించారు. తోటి విద్యార్థుల ముందు ఓ లెక్చరర్ కొట్టాడన్న మనస్తాపంతో 9 పేజీల సూసైడ్ నోట్ రాసి పొలంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.